రెండు తెలుగు రాష్ట్రాల్లో రథసప్తమి వేడుకలు అంగరంగ వైభవంగా వైష్ణవ ఆలయాలలో జరుగుతున్నాయి. ఉదయం నుంచి ఆలయాలకు భక్తులు పోటెత్తారు. ఆదిత్య స్తోత్రంతో ఆలయాలు మారుమ్రోగాయి. ఇక గుంటూరు జిల్లా గొరెంట్ల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం నుంచి మా ప్రతినిధి రవికృష్ణ మరింత సమాచారం అందిస్తారు. స్థితి లయకారుడు సూర్యభగవానుడు సకల జీవకోటి ఏదైతే ఉందో ప్రాణప్రదాతగా కూడా చెప్తూ ఉంటారు. అటువంటి సూర్యభగవాన్ని ఆరాధించేందుకు ఈ రథసప్తమి ఏదైతే ఉందో రథసప్తమాన్ని చాలా విశిష్టమైన రోజుగా కూడా చెప్తూ ఉంటారు. దీనికి సంబంధించి ఉదయం నుంచి కూడా ఏవైతే వైష్ణవ ఆలయాలు ఉన్నాయో వైష్ణవ ఆలయాల దగ్గర మనం కనుక అబ్జర్వ్ చేసినట్టు మాత్రం పెద్ద ఎత్తున కూడా భక్తులు అక్కడ ఉన్నటువంటి స్వామివారిని దర్శించి ఆ తర్వాత సూర్యభగవానికి ప్రత్యేకమైనటువంటి ఆరాధనలు చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. అసలు ఈ రథసప్తమి యొక్క విశిష్టత గురించి తెలియజేయడానికి మనతో అర్చక స్వామి ఉన్నారు. స్వామి చెప్పండి, రథసప్తమి యొక్క విశిష్టత. శ్రీ వెంకటాచలాధీశం శ్రీయాధ్యాసదవక్షసం శృతచేతన మందారం శ్రీనివాసమహం భజే. ఓం నమో వెంకటేశాయ. లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క దేవస్థానంలో అత్యంత వైభవోపేతంగా రథసప్తమి ముందు రోజు దాకా ప్రతి సంవత్సరం కూడా రథసప్తమి ముందు రోజు స్వామివారికి పవళింపు సేవ జరగటం ఇక్కడ ఆనవాయితీ. ఈ బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవోపేతంగా ముగిశాయి. అంతేకాకుండా ఈ రోజున విశేషంగా శనివారం రథసప్తం అవడం చేత ఈ రోజున భక్తులు పొద్దున్నే స్వామివారిని సేవించడానికి అందరూ కూడా వస్తున్నారు. ఈ యొక్క రథసప్తం అనేది చాలా ముఖ్యమైనది. మాఘమాసంలో వచ్చేటువంటి తొలి పండగగా మనం భావిస్తాము. అంతేకాకుండా ఉత్తరాయణ పుణ్యకాలంలో వచ్చే తొలి పండగగా భావిస్తాము. అందరి నవగ్రహాల్లో రాజు లాంటి వాడు. నవగ్రహాల్లో ఈ జాతకంలో కూడా సూర్యుడు పక్కన ఉన్నటువంటి గ్రహం పెద్దగా శోభిల్లదన్నమాట జాతక చక్రంలో కూడా. ఎందుకంటే రాజు పక్కన ఎవరున్నా కూడా అంతే అన్నమాట, డెల్ అయిపోతారనమాట. రాజే గొప్ప కాబట్టి. అదేవిధంగా నవగ్రహాల్లో సూర్యుడి పక్కన ఉన్నటువంటి గ్రహాన్ని మనం డెల్గా చూస్తామన్నమాట. డెల్ అయిందంటామన్నమాట ఆ యొక్క జాతక చక్రంలో. అదేవిధంగా అంటే అస్తంగతం అంటారు. ఆ గ్రహం యొక్క స్థితి అస్తంగతం అంటారు. అటువంటి ప్రజ్వలించేటువంటి సూర్యభగవానుడు ఉత్తర దిశగా ఈ రోజున ప్రయాణం అవుతాడు కాబట్టి ఆ 7 గుర్రాలతోటి రథాన్ని కూడా మనం ముగ్గుగా కూడా అందరూ కూడా వేసుకుంటూ ఉంటారు. ఆ రథాన్ని వాకిలి ముందు వేసుకొని సూర్యభగవానుడి ఆ రథం మీద వెళ్తున్నట్టుగా భావిస్తారనమాట. అంతేకాకుండా ఈ జిల్లేడు తర్వాత అర్కం తర్వాత జిల్లేడు ఇష్టం అన్నమాట సూర్యభగవానుడికి. ఈ యొక్క జిల్లేడు దొరకకపోతే చిక్కుడాకులు పెట్టుకొని కూడా స్నానం చేస్తూ ఉంటారు చాలామంది. అంతేకాకుండా రథసప్తానికి సంబంధించి విశిష్టమైనటువంటి స్థానం ఉంది. ఆ స్నానానికి ప్రత్యేకత ఏంటి? రథసప్తమికి సంబంధించి నదీ స్నానం అనే దానికి ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది. దానికి మాఘమాసంలో స్నానం ఇంపార్టెంట్. ఎట్లాగైతే కార్తీక మాసంలో దీపం ముఖ్యమో అదేవిధంగా మాఘమాసంలో అసలు స్నానం ముఖ్యమైనదనమాట. మాఘమాసంలో స్నానం, కార్తీక మాసంలో దీపం అనమాట. అంత ముఖ్యమైనది కాబట్టి మాఘమాసంలో ఎప్పుడు చేసినా మంచిదే. అంతేకాకుండా రథసప్తమి చేసినా మంచిది. వీటన్నిటికి కూడా మహామాఘి అంటాం. మాఘ పౌర్ణమి సముద్ర స్నానం, నదీ స్నానం చాలా విశేషత చెందింది. ఇక్కడ ప్రజెంట్ మనం కనుక పొజిషన్ చూసుకున్నట్టయితే మాత్రం ఇక్కడ పెద్ద ఎత్తున కూడా ఉదయం నుంచి భక్తులు వచ్చిన పరిస్థితి అయితే కనపడుతుంది. ముఖ్యంగా రథసప్తమి అనేటప్పటికీ రథసప్తానికి విశిష్టమైనటువంటి ఈ స్థానం ఉంది. ముఖ్యంగా రథసప్తమి నాడు 7 అశ్వాల మీద రథాన్ని అధిరోహించి సూర్యభగవానుడు వస్తాడు అని చెప్పి చారిత్రకంగా కూడా తెలుస్తున్నటువంటి విషయాలు మనకి ప్రజెంట్ మనం చూసుకున్నట్టయితే మాత్రం ఇక్కడ సూర్యభగవానుడికి సంబంధించి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి రథసప్తమి. ఈ నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే సమీపంలో ఉన్నటువంటి వైష్ణవాలయాలు ఉన్నాయో వైష్ణవాలయాలకు రావటం, అక్కడ ఉన్నటువంటి స్వామివారిని దర్శిస్తూ ఆ తర్వాత సూర్యభగవానుడికి ప్రత్యేకమైనటువంటి పూజలు నిర్వహిస్తూ ఉంటారు. అదేవిధంగా ఒకటి ప్రత్యేకంగా కూడా ఆయనకి ఈరోజు నైవేద్యాన్ని సమర్పించే పరిస్థితి అయితే ఉంటుంది. ఈ విశిష్టమైనటువంటి రోజున కనుక భక్తులు సూర్యభగవాన్ని కనుక తలుచుకున్నట్లయితే మాత్రం ఎటువంటి అంతకుముందు ఉన్నటువంటి ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. అదేవిధంగా కూడా రాబోయే రోజులు కూడా మంచిగా ఉంటాయని చెప్పి తెలియజేస్తున్న పరిస్థితి కనపడుతుంది. కెమెరా పర్సన్ ఉదయ్తో రవికృష్ణ, ప్రైమ్ 9 న్యూస్, గుంటూరు నుండి. నెల్లూరు జిల్లాలోని ప్రముఖులు పుణ్యక్షేత్రమైన శ్రీ పెనుశిల లక్ష్మీ నృసింహస్వామి దేవస్థానంలో రథసప్తమి వేడుకలు వైభవంగా మొదలయ్యాయి. ఒకే రోజు పెంచలూరు 7 వాహనాల్లో భక్తులకు దర్శనమివ్వనున్నారు. శ్రీవారి వైభోగాన్ని
తిలకించేందుకు రాష్ట్రంలో నలుమూలల నుంచే కాక తెలంగాణ, తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్రాల నుంచి భక్తులు తరలి వస్తున్నారు. ఉదయం సూర్యప్రభ వాహనంలో సూర్యుడి కిరణాల స్మృతులతో ప్రారంభమై రాత్రి చంద్రప్రభ వాహనంలో చల్లని చందమామ, పున్నమి వెలుగులతో ఉత్సవాలు ముగుస్తాయి. శేషసింహ, స్వర్ణగరుడ, స్వర్ణ హనుమంత, అశ్వాన వాహనాలపై స్వామివారు ఊరేగుతారు. ఈ మేరకు పెంచలకోన క్షేత్రంలో భక్తులకు ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లుగా చైర్మన్ చెన్ను తిరుపాల్ రెడ్డి, ఈవో జనార్దన్ రెడ్డి తెలిపారు.